ఒక స్ట్రాంగ్ టాలెంటెడ్ ఐటీ ఉమెన్ డైలీ 9 to 10 అవర్స్ వర్క్ చేస్తుంది. ప్రెషర్, టార్గెట్స్, మీటింగ్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఆ హజిల్ మధ్యలో తన హెల్త్ గురించి మర్చిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ క్రాంప్స్, మూడ్ స్వింగ్స్, ఫెటిగ్ ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి పీసీఓడి అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. పీసీఓడి అంటే ఏంటో తెలియని చాలా మంది సైలెంట్ సఫర్ అవుతున్నారు. ఈ వీడియోలో మనం పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు ఐటీ ఉమెన్ లో ఇది ఎక్కువ అయిపోతుంది, ఎలా ప్రివెంట్ చేయాలి, కంపెనీస్ ఎలా సపోర్ట్ చేయాలి అనే డిస్కషన్ ని ఒక బ్రదర్ లాగా మీకు ఇక్కడ చెప్పడానికి అయితే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి ఒక యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీ దగ్గర తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓవరీస్ లో మల్టిపుల్ స్మాల్ సిస్ట్ ఫార్మ్ అవడం వల్ల డ్యూ టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఈ పీసీఓడి అనేది వస్తుంది. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ ప్రాపర్ గా జరగడం అనేది తగ్గిపోతుంది. అండ్ సిమ్టమ్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం, వెయిట్ గెయిన్ అవడం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ అనేది పెరిగిపోవడం, యాక్నీ రావడము, మూడ్ స్వింగ్స్ రావడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మన ఐటీ జాబ్ లో మనం చేస్తున్న రొటీన్, సెడెటరీ వర్క్ స్టైల్, అన్టైమ్లీ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ డిప్రివేషన్ ఇవి మన ఫిజికల్ అండ్ హార్మోనల్ హెల్త్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. లాంగ్ సిట్టింగ్ అవర్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్, స్ట్రెస్, డెడ్ లైన్స్, ఎక్స్పెక్టేషన్స్, పూర్ స్లీప్, స్క్రీన్ ఎక్స్పోజర్, లేట్ నైట్ షిఫ్ట్స్, నో మూమెంట్, లంచ్ బ్రేక్స్ కూడా డెస్క్ దగ్గరే చేయడం వల్ల ఈ పీసీఓడి అనేది ఈజీగా వచ్చేస్తుంది. వర్క్ లైఫ్ కోసం మనం హెల్త్ ని కాంప్రమైజ్ చేస్తే బాడీ హెల్త్ పాడేటప్పుడు ఇచ్చే సిగ్నల్స్ ని మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇవి లాంగ్ టర్మ్ లో పీసీఓడిని ట్రిగ్గర్ చేస్తున్నాయని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. కానీ మనం యాక్షన్ తీసుకుంటే బాడీకి రీసెట్ ఇవ్వచ్చు. మరి దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ స్టేజ్ లో మనం రియలైజేషన్ తీసుకోవాలి. పీసీఓడి అనే ప్రాబ్లం సడన్ గా వచ్చేది కాదు. మన డైలీ హ్యాబిట్స్, మన చాయిసెస్ దానికి రూట్ కాజ్. సో ప్రివెన్షన్ కి బేస్ మన డిసిప్లిన్, మన రొటీనే. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. డైలీ 30 minutes వాకింగ్ చేస్తే బాడీ మెటబాలిజం యాక్టివ్ ఉంటుంది. యోగా వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉంటాయి. సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా స్ట్రెస్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఫుడ్ హ్యాబిట్స్. మనం తినే ఫుడ్ బాడీని న్యూట్రిస్ చేయాలి. షుగర్స్ అండ్ జంక్స్ ని లిమిట్ చేయాలి. ఇన్స్టెడ్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఒమేగా 3 సోర్సెస్ లైక్ వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి. ప్రాపర్ హైడ్రేషన్ కూడా హార్మోనల్ సైకిల్స్ ని బ్యాలెన్స్ లో పెట్టడంలో హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. డెడ్ లైన్స్, ప్రెషర్స్ అవన్నీ కూడా ఐటీలో అవాయిడ్ అయితే చేయలేం. కానీ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం మనం నేర్చుకోవాలి. మెడిటేషన్, జర్నలింగ్ ఆర్ ఒక చిన్న హాబీ చేసేటప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. మంచి మెంటల్ పీస్, హార్మోన్ బ్యాలెన్స్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో బ్రెయిన్ రిలాక్స్ అవడానికి మీరు ఏదో ఒక హాబీని పెట్టుకోండి, లేదా మెడిటేషన్ అయినా చేయడానికి అయితే ట్రై చేయండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి స్లీప్ హైజీన్. మినిమం 7 to 8 hours స్లీప్ అయితే ఉండాలి. నైట్ కి ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ రెడ్యూస్ చేయండి. స్లీప్ డిసిప్లిన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే పీసీఓడి కి బిగ్గెస్ట్ ప్రివెన్షన్ టూల్ ఇదే అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక పీరియడ్స్ ని నార్మల్ గా యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు సైకిల్ ని హెల్తీగా మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. మంత్లీ పీరియడ్ క్యాలెండర్ ని మెయింటైన్ చేయండి. ఇర్రెగ్యులారిటీ ఆర్ మిస్సింగ్ సైకిల్స్ ఉంటే సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేయకండి. హెవీ బ్లీడింగ్ ఆర్ క్లాట్స్, క్రాంప్స్ లాంటివి ఉంటే ఇమ్మీడియట్ గా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. పీరియడ్ లో పెయిన్ వస్తే సింథటిక్ టాబ్లెట్స్ కన్నా ముందు హాట్ వాటర్ బ్యాగ్స్, హెర్బల్ టీస్, మెగ్నీషియం ఫుడ్స్ లైక్ బనానా, డార్క్ చాక్లెట్ లాంటివి ట్రై చేయండి. పీరియడ్స్ అనేవి షేమ్ కాకపోయినా కేర్ తీసుకోవాలి. ఉమెన్ లో మంచి హెల్తీ కండిషన్ కి మీ పీరియడ్స్ అనేది ఒక డైరెక్ట్ సిగ్నల్ లాంటిది అనమాట. పీసీఓడి అనే ఇష్యూని మనం షార్ట్ టర్మ్ ఇన్కన్వీనియన్స్ లాగా చూస్తే యు ఆర్ ఇన్ రాంగ్ వే. ఈ కండిషన్ లాంగ్ టర్మ్ అన్ట్రీటెడ్ ఉంటే హెల్త్ మీద డీప్ ఇంపాక్ట్ పడుతుంది. ఫర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోతాయి, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ వస్తుంది, హై బీపీ వస్తుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ ఉంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైలెంట్ గా సఫర్ అవ్వకండి. బాడీ సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేయకండి. మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవడం అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చూడండి. మరి మనకి పర్సనల్ లెవెల్ లో ప్రివెంట్ చేయడం ఒక సైడ్ అయితే, కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్ కూడా ఉమెన్ హెల్త్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ చూద్దాం వర్క్ ప్లేస్ లో ఎలాంటి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి. మోడర్న్ కంపెనీస్ కి ప్రొడక్టివిటీ మాత్రమే కాదు, ఎంప్లాయీస్ వెల్నెస్ కూడా ప్రయారిటీ అవ్వాలి. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంప్లాయీస్ కి మెన్స్ట్రువల్ అండ్ హార్మోనల్ హెల్త్ సంబంధించి స్పెషల్ మెన్స్ట్రుయేషన్ లీవ్స్ కూడా ఇస్తుంది అనమాట. జొమాటో అండ్ స్విగ్గీ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఇలాంటివి ఇస్తుంది. మెడికల్ రియంబర్స్మెంట్స్ ఫర్ పీసీఓడి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్న కంపెనీస్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ప్రతి ఐటీ కంపెనీలో కూడా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ డేస్ కూడా ఇచ్చే అవకాశం చాలా కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అందరికీ ఒక డౌట్, పీసీఓడి అంటే పెద్ద ఇష్యూవా, లేకపోతే ఎందుకు చాలా మంది సఫర్ అవుతున్నారు అని చెప్పేసి. ఆన్సర్ క్లియర్ గా చెప్తా. అవేర్నెస్ లేకపోవడం అండ్ కేర్ తీసుకోకపోవడం వల్ల. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎస్, యూ షుడ్ బి ఇండిపెండెంట్ ఉమెన్, నాట్ ఎట్ ద రిస్క్
రిస్క్ ఆఫ్ యువర్ హెల్త్ ని ప్రయారిటైజ్ చేయండి ముందు. లాంగ్ టర్మ్ లో హెల్త్ ఇష్యూస్ పెరిగితే చాలా ఇబ్బంది పడతారు. ఈ వీడియోని మీ మదర్ కో, అక్కకో, ఫ్రెండ్ కో, టీమ్ లో ఉన్న ఉమెన్ తోనో షేర్ చేయండి. హెల్త్ విషయంలో సైలెంట్ గా సఫర్ కాకుండా షేర్ చేసుకోండి. మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేయండి. స్టే అవేర్, స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ. ఫర్ మోర్ రియల్ లైఫ్ IT guidance and health tips, subscribe to our channel. And I'm Krishna signing off. Jai Hind.